చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఈ వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు 105వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పాస్టర్ క్రిస్టఫర్ గారు తన సండే స్కూల్ పిల్లలందరినీ పిలిచి మధ్యాహ్నం మీరు దేవుని కొరకు వెతికి సాయంత్రం ఏమి కనుక్కున్నారో నా వద్దకు వచ్చి చెప్పండి అన్నారు. పాస్టర్ గారు చెప్పినట్లు రవి అనే ఒక పిల్లవాడు వచ్చి దేవుని గూర్చి వెతకడం ప్రారంభించాడు. మొదటిగా అతడు పార్క్కు వెళ్ళాడు. అక్కడ పిల్లలందరూ ఉయ్యాల ఊగుతున్నారు, కొందరు సీసా ఆడుకుంటున్నారు, కొందరు జారుబల్ల ఎక్కి జారుతున్నారు. తర్వాత కొలంలో బాతులు ఈదటం గమనించాడు. అలసిపోయిన రవి పచ్చిక మీద వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూశాడు. తెల్లని మేఘాలు కదులుతూ వెళ్తున్నాయి. తన అన్వేషణను ఆపి ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. అతడు పార్క్ బయటకు రాగానే కమలమ్మ గారు రిక్షాలో వెళ్తున్నది. రవిని చూసి ఇంటికేనారా, రిక్షా ఎక్కువ అన్నది. అందుకు రవి, వద్దులే అత్త, నేను నడిచి వస్తాను అని అన్నాడు. రవి ఇంటికి వచ్చేసరికి ఇంటి పక్కనే ఉన్న పుష్పరాజ్యం అమ్మ బజార్కు వెళ్ళి కావలసిన సరుకులు అన్నీ కొనుక్కొని రిక్షాలో వచ్చింది. ఆంటీ, ఈ సామాన్లంతా లోపల పెట్టమంటావా అని అడిగాడు. పెట్టునాయనా అని పుష్పరాజ్యం అన్నది. రిక్షాలోని సామాన్లంతా గబగబా లోపల పెట్టి చర్చి వైపు బయలుదేరాడు రవి. పాస్టర్ గారు రవిని చూడగానే, రవి అలా ఉన్నవేంటి అని అడిగారు. పాస్టర్ గారు, మీరు చెప్పినట్లు మధ్యాహ్నం అంతా దేవుని గూర్చి వెతుకుతూ గడిపాను, కానీ ఆయన నాకు ఎక్కడా కనబడలేదు అని అన్నాడు. అందుకు క్రిస్టఫర్ గారు, నీవెక్కడెక్కడికి వెతికావురా, ఎక్కడెక్కడికి వెళ్ళావు అని అడిగాడు. రవి, నేను పార్క్కి వెళ్ళాను. పార్క్లో పిల్లలందరూ ఆడుకుంటున్నారు. బాతులు కొలంలో ఈదులాడుతున్నాయి. తెల్లని మేఘములు ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాయి అన్నాడు. అప్పుడు క్రిస్టఫర్ గారు, ఎక్కడైతే పిల్లలు సంతోషంగా ప్రేమగా ఆడుకుంటూ ఉంటారో దేవుడు వారి మధ్య ఉంటాడు. ప్రకృతిలో కూడా దేవుడు ఉంటాడు. ప్రకృతి దేవుని యొక్క సృష్టి అని అన్నారు. నేను పార్క్ నుండి బయలుదేరుటకు వస్తుండగా కమలమ్మ ఆంటీ రిక్షా ఎక్కమనింది. తర్వాత నేను పుష్పరాజ్యం ఆంటీకి సామాన్లు దించి ఇంటిలో పెట్టాను, సహాయం చేశాను అన్నాడు. అందుకు పాస్టర్ గారు, ఎవరైనా మనకు సహాయం చేయటానికి ముందు వస్తే అక్కడ కూడా దేవుడు ఉన్నట్లే. అలాగే నీవు పుష్పరాజ్యం ఆంటీకి సహాయపడాలని అనుకున్నావంటే నీ హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ అన్వేషణ సఫలమైనది, నీవు దేవుణ్ణి కనుగొన్నావు అన్నాడు. రవికి చాలా సంతోషం కలిగింది. వెంటనే ఇంటికి వెళ్ళి తాను దేవుణ్ణి కనుగొన్నానని తల్లికి చెప్పాలని ఆశించాడు. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, ఆ బాలుడి వల్లే మనం కూడా దేవుని గురించి అన్వేషిస్తున్నామేమో. దేవుడు ఎక్కడుంటాడా ఏంటా అని చెప్పి ఆలోచిస్తున్నారేమో. ఆయన ఎక్కడో ఉండడండి, నీలోనూ నాలోనే ఉన్నాడు. మన కష్టంలోనూ నష్టంలోనూ బాధల్లోనూ ఆనందంలోనూ నీతో ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. దాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించి పరిశీలించగలిగితే, ఆయన చెప్పినట్లుగా నీవు నడుచుకొనగలిగితే నీతోనే ఉంటాడు. నీకు సహాయం చేయవాడు ఆయనే. మన దేవుడు సహాయం చేయగలిగిన దేవుడండి. మన దేవుడు మాట్లాడే దేవుడండి. కాబట్టి వాక్యం ఇలా సెలవిస్తుంది, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఇట్లు మీ సహోదరి గ్రేస్. మర్నత షాሎም. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.